Now in John 8th chapter యోహాను సువార్త 8వ అధ్యాయము and the 34th verse, 34వ వచనం, the Lord Jesus Christ tells about being the servant. దాసులుగా ఉండటం గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడడం మనం చూడవచ్చు. 8th chapter of John 24th verse. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. 34, sorry, I just said 34. యోహాను 8:34. Truly, truly I say unto you, అందుకు యేసు, whosoever committeth sin పాపం చేయ ప్రతి వాడును is the servant of sin. పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. You know how easily lies used to come to my mouth. నా నోట్లో నుండి ఎంతో సులువుగా అబద్ధములు బయటకు వస్తూ ఉండేవి. Extraordinary lies. అసాధారణమైన అబద్ధములు నేను మాట్లాడుతుండేవాడిని. And I found that lying spirit got into my children, one or two of my children. ఆ అబద్ధములు ఆడేటువంటి ఆత్మ నా యొక్క బిడ్డల్లో ఒకరిద్దరిని పట్టుకోవడం నేను చూశాను. You see, after Jesus touched me, యేసు ప్రభు నన్ను ముట్టిన తర్వాత, I was a boy of 15 years. అప్పుడు నేను 15 సంవత్సరాల బాలుడుగా ఉంటిని. No more that lying tongue. తర్వాత ఆ అబద్ధములాడు నాలుక నాలోంచి పూర్తిగా పోయింది. A tongue which used to speak lies so freely. ఒకప్పుడు ఎంతో సులువుగా అబద్ధంలో అడిగేటువంటి నాలుక. So Jesus says, అది పూర్తిగా పోయింది. ఇక్కడ యేసు ప్రభు he చెప్తున్నారు, that sinneth is the servant of sin. పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు. Oh, you may say, I never worked in any house, I am not a servant. నేను ఎవరి ఇంట్లో ఇంటి పని చేయలేదండి, నేను ఎవరికి దాసుని కాను అని మీరు చెప్పవచ్చు. But Jesus says, కానీ యేసు ప్రభు చెప్తున్నారు, you are a servant. మీరు దాసులు అని యేసు ప్రభు చెప్తున్నారు. You're a slave. Servant in the Bible means a slave. బైబిల్ ప్రకారము దాసుడు అంటే బానిస అని అర్థం. That is, దాని అర్థం ఏమిటి? whatever your master says, మీ యజమానుడు ఏమి చెప్తాడో you will do. దాన్ని మీరు చేస్తారు. So the Bible says again, కానీ బైబిల్ మరోసారి ఏం చెప్తుందంటే, he that committeth sin is of the devil. పాపము చేయవాడు అపవాది సంబంధి. So కాబట్టి when holidays come, సెలవు దినములు వచ్చినప్పుడు, oh, it is a very big problem in many families. అనేక మంది కుటుంబాల్లో సెలవు దినములు ఎంతో ఇబ్బందికరమైన దినములుగా మారుతున్నాయి. Holiday time is the devil's time. సెలవు దినములంటే దయ్యపు సమయముగా మారుతుంది. And people want to go to this cinema, that cinema. సెలవు రోజుల్లో ప్రజలు ఆ సినిమాకి ఈ సినిమాకి వెళ్ళడానికి Or ఇష్టపడతారు. they want to go to the neighbor's house and watch dirty movies. పక్కింటి వారి వద్దకు వెళ్ళి మురికి సినిమాలు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. They find some evil cassettes. ఏయో మురికి క్యాసెట్లు వారికి దొరుకుతాయి. And they take this cell phone. లేకపోతే సెల్ ఫోన్ తీసుకుంటారు. I don't know how many slaves to the cell phone there are here. ఇక్కడున్న వారిలో ఎంతమంది సెల్ ఫోన్లకు బానిసలుగా ఉన్నారో నాకు తెలియదు. And in this cell phone, సెల్ ఫోన్లో one young man said to me, Rose said to me, ఈ మధ్య ఒక యవ్వనస్తుడు నాతో ఏం చెప్పాడంటే, somehow one nurse got my number. ఎలాగో నాకు తెలియకుండానే నా ఫోన్ నంబరు ఒక నర్సు చేతిలో పడిందండి. And she began to leave messages for me. ఆ అమ్మాయి నాకు అనేకమైన మెసేజ్లు పంపించడం ప్రారంభించింది. I found out who that girl was. ఆ అమ్మాయి ఎవరో చివరికి నేను కనిపెట్టాను. And I warned her ఆ అమ్మాయి నేను హెచ్చరించాను, that I don't want any more messages. నీ మెసేజ్లు నాకు ఎంత మాత్రం వద్దని చెప్పాను. Today, ఈరోజు people are sending messages to their neighbors' wives. తమ పొరుగు వారి భార్యలకు సైతం నేడు ప్రజలు అనేకమైన మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. This cell phone has become another great danger. ఈ సెల్ ఫోను నేడు అత్యంత ప్రమాదకరమైన వస్తువుగా మారింది. One man said, ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, oh, my daughter is in school. మా అమ్మాయి పాఠశాలకు వెళ్తుందండి. And she spends, I have to pay 600 rupees for her cell phone. మా అమ్మాయి సెల్ ఫోన్ ఖర్చుల కొరకు నెలకి 600 రూపాయలు నేను ఖర్చు పెట్టవలసి వస్తుంది. What? ఏమిటి? When you are in school, when you are in college, నీవు పాఠశాలలో కానీ కళాశాలలో ఉన్నప్పుడు your business is to study. నీ పని చదువుకోవడమే.
not to be playing with a cell phone, talking to friends, talking to boys and girls. సెల్ ఫోన్లో ఆటలాడడం, నీ స్నేహితులతో మాట్లాడడం, అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడడం నీ పని కాదు. My dear people, నా ప్రియమైన వారలారా, he that sinneth is the servant of sin. పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు. Maybe you didn't give a cell phone to your child. మీ అమ్మాయికో అబ్బాయికో సెల్ ఫోన్ కొని ఇవ్వకపోవచ్చు. One man first said to me, ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, I found my daughter was talking on the cell phone to some boy. మా అమ్మాయి సెల్ ఫోన్లో ఏదో ఒక అబ్బాయితో మాట్లాడు నేను చూశానండి అని చెప్పాడు. I said, who gave you that cell phone? ఈ సెల్ ఫోన్ నీకు ఎవరు కొనిచ్చారని నేను మా అమ్మాయిని అడిగాను. My friend, that boy gave me the cell phone. ఆ అబ్బాయి నాకు ఈ సెల్ ఫోన్ కొనిచ్చాడు అని మా అమ్మాయి చెప్పింది. How dreadful. ఎంత భయంకరమైన విషయం. Lies and lust. అబద్ధములు శరీరేచ్ఛలు. When the holidays come, సెలవు రోజులు వచ్చినప్పుడు what kind of books are you reading? ఎటువంటి రకపు పుస్తకాలను మీరు చదువుతున్నారు? So what you put in your mind, you will do. నీ మనసులో మీరు ఏమి భద్రపరుచుకుంటారో ఆ రకంగానే మీరు చేస్తారు. Oh, today if you touch a newspaper, నేడు వార్తాపత్రికలు తెరిచిన వెంటనే the news will be just very little. వార్తాపత్రికల్లో వార్తలు చాలా తక్కువగా ఉంటున్నాయి. But కానీ all these filthy pictures, అన్ని రకాల మురికి బొమ్మలు కనబడుతున్నాయి. half naked men, half naked women, అర్ధనగ్నపు పురుషులు, అర్ధనగ్నపు స్త్రీల బొమ్మలు కనబడుతున్నాయి. and that is the diet of the men and women today. ఆ మురికి బొమ్మలు చూడడమే అనేక మంది స్త్రీ పురుషుల యొక్క ఆహారంగా కనబడుతుంది. And what happens to your mind? అలా చూడడం వల్ల మీ మనసుకు ఏమి జరుగుతుంది? My dear people, ప్రియమైన వారలారా, he that sinneth is a slave to sin, said Jesus. పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు అని యేసుప్రభు చెప్పారు. What to do with slaves to sin? పాపమునికి దాసులుగా ఉంటే ఏమి చేయాలి? The whole land is full of adultery. దేశమంతా వ్యభిచారంతో నిండి ఉన్నది. No safety for girls. అమ్మాయిలకి ఎటువంటి భద్రత లేదు. No safety for boys. అబ్బాయిలకు సైతం భద్రత లేదు. No safety for husband. భర్తలకు భద్రత లేదు. In the office, in the factory, the women are catching them. ఆఫీసుల్లో, కర్మాగారాల్లో స్త్రీలు పురుషులు వెనక పరిగెత్తున్నారు, వారిని పట్టుకుంటున్నారు. If I had yielded to those who called me, నన్ను పిలిచిన వారికి నేను లోబడి ఉన్నట్లయితే I would have been finished long ago. ఎంతో కాలం క్రితమే నా పని అయిపోయి ఉండేది. The spirit of lust శరీరేచ్ఛలతో కూడినటువంటి ఆత్మ ruling in the hearts of men. అనేక మంది కుటుంబాల్లో ఇది పరిపాలన చేస్తుంది. And this has become famous in many countries. అనేక దేశాల్లో శరీరేచ్ఛలే కుటుంబాలను పాడు చేస్తున్నాయి. Bollywood. హాలీవుడ్ ఆత్మ. A man was traveling with me. నాతో పాటు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉండినాడు. He lives in South Africa. దక్షిణాఫ్రికాలో ఆయన నివాసం చేస్తూ But ఉంటాడు. what did he tell me? కానీ ఆయన నాతో ఏం చెప్పాడు? Oh, Bollywood is very famous in South Africa. దక్షిణాఫ్రికాలో ఈ బాలీవుడ్ సినిమాలు ఎంతో ప్రజాకర్షణ పొందుకున్నామండి అని చెప్పాడు. Now, did we send one missionary to South Africa? దక్షిణాఫ్రికా దేశానికి ఒక మిషనరీ అయినా మనం పంపించామా? No, we have not. లేదు, ఒక్క మిషనరీని కూడా మనం పంపించలేదు. Much robbery, killings. ఎంతో దోపిడీ, హత్యలు అక్కడ జరుగుతున్నాయి. Oh, we think South Africa has recovered from apartheid. దక్షిణాఫ్రికా జాతి వివక్షణ నుండి విముక్తి పొందింది అని మనం అనుకోనవచ్చు. Great Mr. Mandela has done a great మండేలా గారు ఎంతో గొప్ప మేలు చేశారు. benefit to that country. దక్షిణాఫ్రికా దేశానికి ఎంతో గొప్ప మేలు చేశారని మనం అనుకోనవచ్చు. Listen, my friends. వినండి స్నేహితులారా, If you don't give Jesus Christ to any country, ఏ దేశమునికైనా మీరు యేసు ప్రభువుని ఇవ్వకపోతే there is no freedom. ఆ దేశంలో స్వేచ్ఛ ఉండదు. No freedom on the street. వీధుల్లో సైతం ఎటువంటి స్వేచ్ఛ వారు కనబడదు. You know, girls or men walking there, girls or women are dragged away to a corner. అమ్మాయిలు మరియు స్త్రీలను వీధి మూలలోకి ఈడ్చుకుని వెళ్తున్నారు. Oh, I hear of the danger of the auto rickshaw also.
ఆటో రిక్షాలో ఉన్న అబ్బాయిని గురించి నేను విన్నాను. How even the rickshaw driver is getting hold of the girls. రిక్షా డ్రైవర్లే సైతం అమ్మాయిలను పట్టుకుని తీసుకుని వెళ్ళడం నేను విన్నాను. The spirit of lust శరీరేచ్ఛలతో కూడినటువంటి ఆత్మ, and the spirit that is dragging people into adultery. అనేక మందిని వ్యభిచారంలోనికి ఈడ్చుకొని పోతున్నటువంటి ఆత్మ. So Jesus says, కాబట్టి యేసుప్రభు చెప్తున్నారు, you are a slave to your sin. మీ పాపములకు మీరు దాసులు అని ప్రభు చెప్తున్నారు. That sin is ruling in your heart. ఆ పాపము నీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. If you look this way, నువ్వు అటువైపు చూస్తే you are a slave to that sin. ఆ పాపానికి బానిసవు. If you look that way, ఈ వైపు చూస్తే you are a slave to that sin. ఆ పాపానికి నీవు దాసుడు. If you look at the newspaper, వార్తాపత్రికలు చూస్తే you are a slave to that sin. ఆ పాపానికి బానిసగా జీవిస్తున్నావు. If you listen to some cassette, ఒక క్యాసెట్ పెట్టుకుని విన్నా సరే you are a slave to that sin. ఆ పాపానికి నువ్వు బానిసగా జీవిస్తున్నావు. My dear friend, ప్రియ స్నేహితులారా, he that sinneth is a slave, servant of sin. పాపము చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు. How to change this spirit? ఇటువంటి మనసును ఆత్మను మార్చేది ఎలా? If you turn to Romans 6th chapter, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16th verse, 16వ వచనం. know ye not, Romans 6:16. రోమీయులకు రాసిన పత్రిక 6:16. Know ye not that to whom you yield yourselves servants to obey, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో his servants you are, to whom you obey. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు All ఎరుగరా? right, whom are you obeying? మీరు ఎవరికి లోబడుతున్నారు? The Lord Jesus says, love your neighbor as yourself. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసుప్రభు చెప్పారు. That means you won't think evil thoughts about your neighbor. దాని అర్థం నీ పొరుగువాని గురించి దురాలోచన ఆలోచించవు. You will not have hatred for your neighbor. నీ పొరుగువాని వల్ల నీకు ద్వేషం ఉండదు. You will want to lift your neighbor. నీ పొరుగువాడిని పైకెత్తాలని ఆశిస్తావు. And what is the opposite spirit? దానికి వ్యతిరేకమైన ఆత్మ ఏమిటి? What shall I get out of this man? ఈ వ్యక్తి వద్ద నుంచి నేను ఏమి గుంజుకొనగలను, ఏమి సంపాదించగలను? Some lust, some evil. ఏదో శరీరేచ్ఛలు, ఏదో కీడు చేయడం. Today we hear of homosexuality నేడు స్వలింగ సంపర్కం గురించి మనం వింటూ ఉన్నాం. in men and women. స్త్రీలు పురుషులు స్వలింగ సంపర్కంలో జీవించడం. Oh, it is even sports people క్రీడాకారులు సహితము are called, this man is a homosexual, that girl, that tennis player is a lesbian. ఈ వ్యక్తి, ఈ యొక్క టెన్నిస్ క్రీడాకారిణి స్వలింగ సంపర్కులు అని పలకడం మనం చూస్తున్నాం. And in some countries, కొన్ని దేశాల్లో they want to marry a woman marrying a woman. ఒక స్త్రీ వేరొక స్త్రీని వివాహం ఆడడానికి ఇష్టపడుతున్నారు. Even dogs on the street don't do that. వీధుల్లో కుక్కలు సైతం అలా చేయవు కదా. And men want to marry men. పురుషులు పురుషుల్ని వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నారు. Big fight about this. దీని గురించి ఎంతో గొప్ప వివాదము, ఎంతో రభస జరుగుతుంది. And people want to march in the street. ప్రజలు వీధుల్లోకి వచ్చి బారులు తీరి ధర్నాలు చేస్తున్నారు. Oh, kissing men. పురుషులు పురుషుల్ని ముద్దు పెట్టుకోవడం. My dear people, ప్రియ స్నేహితులారా, a spirit of slavery, బానిసత్వపు ఆత్మ, whom you obey, మీరు ఎవరికి లోబడుదురో, his servants you are, whom you obey. మీరు ఎవరికి లోబడుదురో దానికి దాసులగుదురు కదా. Yes. అవును, Whom are you obeying? మీరు ఎవరికి లోబడుతున్నారు? My father used to say మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, that he would not read this book and that book ఏ పుస్తకం పెడితే ఆ పుస్తకాన్ని ఆయన చదివేవారే కాదంట. because he wanted to keep his mind pure. ఎందుకంటే ఆయన తన మనసును పవిత్రంగా కాపాడుకోవడానికే And ఇష్టపడేవారు. so even to read a book, ఏదైనా పుస్తకం చదవాలని ఆశించినా సరే he would ask God, is it your will? ఆయన దేవుని చిత్తమని Do అడిగేవారు. you want me to read this book? దేవా, ఈ పుస్తకాన్ని మీరు చదవమంటారా అని అడిగేవారు. And he was so careful. ఆయన అంత జాగ్రత్తగా ఉండేవారు. I am ashamed to tell you, నేను ఈ విషయం చెప్పడానికి ఎంత సిగ్గుపడుతున్నాను. oh, I began to read some very filthy books. నేను అనేకమైన మురికి పుస్తకాలు చదవటం ప్రారంభించాను.
I corrupted my mind. అలా నా మనసు నేను పాడు చేసుకున్నాను. I found that I was a slave and obeyed the devil. దెయ్యంకు లోబడి దెయ్యంకు బానిసగా జీవించాను. I found that I was a servant. నేను దెయ్యంకు బానిసగా జీవించాను. The devil would say, take up that book. దెయ్యం ఆ పుస్తకం తీసుకోమని చెప్తూ ఉండేది. It's in the library లైబ్రరీలో ఉన్నది. with dirty pictures. అనేకమైన మురికి బొమ్మలతో ఆ పుస్తకం ఉన్నది. I would take it up. అలాగే పుస్తకం తీసుకుని You're చదువుతుండేవాడిని. the servant to whom you obey. మీరు ఎవరికి లోబడుతురో దానికి దాసులగుదురు కదా. Whom are you obeying? మీరు ఎవరికి లోబడుతున్నారు? You're a father. మీరు ఒక తండ్రిగా ఉన్నారు, You're a mother. తల్లిగా ఉన్నారు. But whom are you obeying? కానీ మీరు ఎవరికి లోబడుతున్నారు? If you obey evil, నీవు చెడుకు లోబడితే you are a servant దానికి దాసుడివి. to that evil nature. ఆ యొక్క చెడ్డ స్వభావానికి నువ్వు దాసుడుగా జీవిస్తున్నావు. But what does Jesus say? కానీ యేసుప్రభు ఏం చెప్పారు? Now 17 and 18th verses. 17-18 వచనాలు. But God be thanked. దేవునికి స్తోత్రము. You were the servants of sin, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. but you have obeyed from the heart కానీ మీరు the truth that was given to you. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడితిరి. And therefore you became the servants of righteousness. కాబట్టి పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. God be thanked. ఇందుకు దేవునికి స్తోత్రము. Why? ఎందుకు? You have now become the servants of righteousness. ఇప్పుడు మీరు నీతికి దాసులుగా మారారు. It's over. That slavery is over. ఆ బానిసత్వం పూర్తిగా పోయింది. My dear friend, ప్రియ స్నేహితులారా, don't be slaves. దాసులుగా ఉండవద్దు. Today, నేడు servant women or servant girls working in a house, ఇంట్లో పనిచేసేటువంటి పని అమ్మాయిలు కానీ పనిచేసే స్త్రీలు కానీ have no safety. వారికి ఎటువంటి భద్రత లేదు. The man of the house is catching them ఇంట్లో ఉన్న పురుషులు ఆ అమ్మాయిలను కానీ స్త్రీలను కానీ పట్టుకుంటున్నారు, and destroying them. వారిని అలా నాశనం చేస్తున్నారు. I don't know, I have been seeing this nature in the men in South India for many years. ఈ యొక్క స్వభావాన్ని దక్షిణ భారతదేశపు పురుషుల్లో అనేక సంవత్సరములుగా నేను చూస్తూ ఉన్నాను. Any woman who comes into the house, they want to touch her. ఇంట్లోకి వచ్చే ఏ స్త్రీనైనా వారు ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. I don't understand. దీనిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. What is this terrible slavery? ఈ భయంకరమైన బానిసత్వం ఏమిటి? And here the Bible says, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, God be thanked. ఇందుకు దేవునికి స్తోత్రము. That slavery is over. ఆ బానిసత్వం పూర్తిగా పోయింది. Now you're the servants of righteousness. ఇప్పుడు మీరు నీతికి దాసులుగా జీవిస్తున్నారు. And sometimes కొన్నిసార్లు this evil spirit is getting into the women also. ఈ దురాత్మ స్త్రీల్లో కూడా ప్రవేశిస్తుంది. They have 4 children, వారికి 4 పిల్లలుంటారు. but that adulterous spirit does not leave them. కానీ ఆ వ్యభిచారపు ఆత్మ మాత్రం వారిని విడిచిపెట్టదు. And soon they begin to suspect their husbands. ఎంతో త్వరగా తమ భర్తను సైతం అనుమానిస్తారు. And they say, oh, you're doing this, you're coming late. Why, where did you go? నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఆలస్యంగా వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉంటారు. And some women want to search the pockets of the husband. కొంతమంది స్త్రీలు తమ భర్తల యొక్క జేబులను కూడా పరీక్షిస్తూ ఉంటారు. Take the tickets, bus tickets. బస్సు టికెట్లను చూస్తూ ఉంటారు. Where did you go? You spent so much money for the bus. బస్సు టికెట్ల కొరకు ఇంత ఖర్చు పెట్టారు, ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతారు. Slaves బానిసలు to evil thoughts. దురాలోచనలకు బానిసలు. But కానీ here the Bible says, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, you were the servants of sin, మీరు పాపమునకు దాసులుగా ఉంటిరి. but now కానీ ఇప్పుడైతే you're the servants of righteousness. మీరు నీతికి దాసులుగా ఉన్నారు. My dear friends, ప్రియ స్నేహితులారా, do you want this spirit to come into you? ఇటువంటి ఆత్మ మీలో ప్రవేశించాలని ఆశిస్తున్నారా? That is the spirit of Jesus. ఇదే యేసు ప్రభులో ఉన్న ఆత్మ. That's what when you fall at his feet, యేసు ప్రభు పాదముల వద్ద పడినట్లయితే you get this new spirit. ఇటువంటి నూతన ఆత్మ మీకు దొరుకుతుంది. No more a slave to sin, ఇక పాపమునకు బానిసలుగా జీవించిన అవసరం లేదు. but
కానీ a slave to righteousness. నీతికి దాసులుగా జీవించవచ్చు. You know, when I was coming here నేను ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు and I saw the crowded streets, జన సమూహంతో నిండి ఉన్న వీధులను చూశాను. I said, నేనేమనుకున్నానంటే, is there a servant of righteousness in every street? ఈ జన సమూహంలో ప్రతి వీధిలో కూడా నీతికి దాసులుగా ఉన్న వారిని కనుగొనగలమా? Any praying woman who is a servant of righteousness? నీతికి దాసులుగా ఉన్నటువంటి ప్రార్థనాపరులైన స్త్రీలు మనకు కనబడతారా? How sad ఎంత విచారము. to look at so many people అనేక మంది జన సమూహాలు మనం చూస్తున్నాం. struggling from day to day, అనుదినము జీవితంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. and all their entertainment వారి వినోదం అంతా కూడా is this uncleanness. అపవిత్రతలో జీవించడమే వారి వినోదంగా కనబడుతుంది. This is their entertainment. అపవిత్ర జీవితమే వారి వినోదంగా కనబడుతుంది. Uncleanness. అపవిత్రంగా జీవించడమే. How sad. ఎంత విచారము. When holidays come, సెలవు దినములు వచ్చినట్లయితే, the summer vacation, వేసవి సెలవులు వచ్చినప్పుడు the mind begins to be very active. మనసు ఎంతో చురుకుగా కదలడం ప్రారంభిస్తుంది. Evil thoughts, దురాలోచనలు బయటకు వస్తాయి. the spirit of lust. శరీరేశలతో కూడిన ఆత్మ ఏలుబడి చేస్తుంది. No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా, The Lord Jesus wants to wash you in His own blood యేసు ప్రభు తన స్వరక్తం చేత మిమ్మల్ని కడగోరుచున్నారు. and give you this new spirit. ఈ నూతన ఆత్మ మీకు ఇవ్వాలని ఆశిస్తున్నారు. You become a servant of righteousness. తద్వారా మీరు నీతికి దాసులుగా మారినట్లుగా ప్రభు తన ఆత్మనిస్తారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Oh Lord Jesus, ఓ యేసు ప్రభువా, many years I have wasted. నా జీవితంలో అనేక సంవత్సరాలు వృధా చేసుకున్నాను. I come to your loving feet. ఇప్పుడు ప్రేమ కలిగిన మీ పాదముల ఎదుగు వస్తున్నాను ప్రభువా. I see the nails pierced through that feet. మీ పాదములో కొట్టబడిన మేకలు చూస్తున్నాను ప్రభువా. Oh, you bled for me. నా కొరకు మీరు రక్తాన్ని చిందించారు. My feet ran to mischief and to evil. నా పాదములు కిడి చేయడానికి తప్పైన స్థలములకు పరిగెత్తినవి. And you took that nails, the punishment of my sin upon you. నా పాప శిక్షను మీ శిలువలో భరించినందుకు వందనములు ప్రభువా. Forgive me, Lord Jesus. యేసు ప్రభువా, నన్ను క్షమించుము. Give me a new heart నాకు నూతన హృదయమును దయచేయము. and a new spirit, నూతన ఆత్మను దయచేయము. that I might bring righteousness and peace అప్పుడు నీతిని సమాధానాన్ని నేను అనుభవించగలను ప్రభువా. into my family and other families. నా కుటుంబంలోనికి ఇతరుల కుటుంబంలోనికి సమాధానం తీసుకురాగలను. Oh, gracious Father, ఓ కృపగలన తండ్రి, we want you to touch these dear people, ఇక్కడున్న ప్రియులందరినీ మీరు ముట్టమని వేడుకొంచున్నాం. these mothers. ఈ తల్లులను ముట్టండి. What a big job they have got. ఈ తల్లులకు ఎంత గొప్ప పని ఉన్నది ప్రభువా. How to bring up their children in this world which is like a gutter. ఈ మురుగు గుంట లాంటి లోకంలో పిల్లలను పెంచేటువంటి గొప్ప బాధ్యతను ఈ తల్లులకు ఇచ్చారు They ప్రభువా. are drinking this gutter water తమ పిల్లలు ఈ మురుగు గుంటలో నీళ్లు తాగుతున్నారు. in the office gutter, ఆఫీసులోని మురికి నీళ్లు తాగుతున్నారు ప్రభువా. in the college gutter, కళాశాలలో మురికి నీళ్లు in తాగుతున్నారు. the street gutter. వీధుల్లో మురికి నీళ్లు తాగుతున్నారు. If you turn to the television gutter, టీవీ ఆన్ చేస్తే మురికి. Lord, save my family. ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించండి. Let us not be servants of unrighteousness. మేము అవినీతికి దాసులుగా ఉండగోరడం లేదు ప్రభువా. Give us a new heart. మాకు నూతన హృదయం దయచేయము. Give me a new heart. నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి. Pray with all your heart. మీరు హృదయం అంతటితో ప్రార్థన చేయండి. Lord Jesus, యేసు ప్రభువా, make me your servant. మీ దాసులుగా నన్ను చేయము. Then I will be free from all this sin. అప్పుడు ఈ పాపలన్నిటి నుంచి సంపూర్ణ విడుదల పొందుతాను. Wash me in your holy blood. మీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడగండి. Wash me now. ఇప్పుడే మీరు నన్ను కడగండి ప్రభువా. Lord Jesus, యేసు ప్రభువా, cleanse these dear ఈ people ప్రియులందరినీ మీరు కడిగి శుద్ధీకరించండి. and let their hearts be free from unrighteousness. వీరి హృదయములను అవినీతి నుండి పూర్తిగా కడగండి. And let them purify their family. వారి కుటుంబాలను కడుక్కునే కృపను వారికి దయచేయండి. And throw out every evil thing that offends. మిమ్మల్ని అభ్యంతరపరిచే ప్రతి విధమైన చెడుగును కడుక్కునే కృపను దయచేయండి. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.